ఉంటుంది. సరే, మీ ఇష్టం. ఏం పర్వాలేదు, కానీ జాగ్రత్తగా ఉండండి. కుక్క కరవకుండా చూసుకోండి. ప్లీజ్ గోళ్ళు, కుక్క సరైపోయింది. ఇప్పుడు చక్కగా పరిగెడుతుంది కూడా. లక్కీ సరైపోయింది. లక్కీకి నయమైపోయింది. పట్టుకో నన్ను పట్టుకో, త్వరగా పట్టుకో. లక్కీ లక్కీ, ఇలా రా, ఇక్కడికి రా. మెల్లమెల్లగా సౌండ్ చేయొద్దు. ఏ ఇంట్లో దొంగిలించడానికి వెళ్తున్నామన్నా? అదిగో ఆ ఎదురింట్లో, అక్కడ ఇద్దరు ముసలి వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. మనం ఆ ఇంట్లో దొంగిలించినట్లయితే మనల్ని ఎవరు అడ్డుకోరు, ఎవరు అడ్డుకోవడానికి ఉండరు. అవును, అదిగో ఇంటి తలుపులు కూడా తీసున్నాయి. పాపం ముసలోళ్ళు ఇంటి తలుపులు వేయడం మర్చిపోయినట్లున్నారు. ఇది మనకు మంచి ఛాన్స్. అరే అరే కుక్క, వదులను. అరే మమ్మీ, లక్కీ తన నోటితో దొంగ ప్యాంటుని పట్టుకుంది. మొత్తం కాలనీని నిద్రలేపింది. అవును, లక్కీ దొంగల్ని పట్టుకుంది. దొంగల్ని పట్టేసుకుంది. ఇది దొంగల్ని పట్టేసుకుంది. నేను ఇప్పుడే పోలీస్కి ఫోన్ చేస్తాను. భలే, కానీ ఈ కుక్క ఎక్కడి నుంచి వచ్చింది? నాన్న, దీని పేరు లక్కీ. ఎన్నో రోజుల నుంచి ఇది మన కాలనీ దగ్గర ఉన్న షెడ్ లోపల ఉంటుంది. మేము దీనికి రోజు భోజనం పెడతాము. దాంతో పాటే రోజంతా ఆడుకుంటాము. ఇది మాకు దొరికినప్పుడు దీని కాలికి దెబ్బ తగిలింది. డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాము. కానీ మీరు ఎవరు దీన్ని ఇంట్లో ఉంచుకోవడానికి ఒప్పుకోరు కదా, అందుకని మేము దీన్ని షెడ్ దగ్గర ఉంచాము. నా పిల్లలు ఎంత దయగలవారు. కుక్క, పోలీసులు వచ్చేసారు. ఇప్పుడైనా వదిలే నన్ను. చూడండి, పోలీసులు కూడా వచ్చేసారు. మంచి గుణపాఠం దొరికింది వీళ్ళకి. చాలా మంచి పని చేశారు గోలు ఇంకా పింకీ. మీరు ఈ కుక్కను కాపాడడం వల్ల ఈరోజు మనం ప్రాణాలతో ఉన్నాము. ఇప్పుడు ఈ కుక్కని మనందరం చూసుకుందాము. కానిస్టేబుల్, వెంటనే ఈ దొంగల్ని పట్టుకోండి. కాలనీలో దొంగతనం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు దొరికారు వీళ్ళు. మమ్మ క్షమించండి, వదిలేయండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. మీరు చాలా దొంగతనం చేశారు. మీకెలా వదిలేయాలి? మీకు జైల్లో పెట్టి శిక్షించాల్సిందే. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా అందరికీ సహాయం చేయాలి. అది మనిషి అయినా లేదా జంతువైనా సరే.